Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. రాజు మరియు రమ్య చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ప్రతి వేసవి సెలవుల్లో ఏదో ఒక ట్రిప్కు కలిసే వెళ్లడం వారి అలవాటు. ఈ వేసవిలో కూడా వాళ్లు 4 రోజుల స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. మొదటి 2 రోజులు బీచ్ దగ్గర చాలా సరదాగా గడిపారు. సూర్యోదయం చూస్తూ, ఇసుకలో గేమ్స్ ఆడుతూ, బొమ్మలు తీసుకుంటూ కాలం గడిచిపోయింది. మూడవ రోజు ఒక అడవి ప్రాంతం దగ్గర ఉన్న ట్రెక్కింగ్ ట్రైల్కి వెళ్లారు. అక్కడి ప్రకృతి ఎంత అందంగా ఉందంటే, అడవి నడుమ రహస్యంగా ఉన్న జలపాతాల మ్రోగుడు, పచ్చని చెట్లు, పిట్టల కూసులు అన్ని కలిపి ఏదో ఒక కలల లోకంలోకి తీసుకెళ్లినట్లుంది. వాళ్లు ఆనందంగా గేమ్స్ ఆడుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ టైం గడుపుతున్నారు. అదే సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక దొంగల గుంపు అకస్మాత్తుగా ట్రెక్కింగ్ గ్రూప్ మీద దాడి చేసింది. మొబైల్ ఫోన్లు, నగదు, వాచీలు, బ్యాగులు ఏమీ మిగలనివ్వకుండా దొంగలు దోచుకోవడం ప్రారంభించారు. వాళ్ల తీరు చూస్తే ఇదియో ప్రీప్లాన్ చేసిన దోపిడీలా కనిపించింది. అందరూ భయంతో గాబరా పడ్డారు. కొందరు పిల్లలు ఏడుస్తుంటే, పెద్దవాళ్లు అసహాయంగా తలలు ఒత్తుకుంటున్నారు. కాని రాజు మరియు రమ్య మాత్రం భయపడకుండా కూల్గా వ్యవహరించడానికి నిశ్చయించుకున్నారు. రమ్య, మన దగ్గర సెల్ఫోన్ ఉంది కదా, సైలెంట్ మోడ్లో పెట్టి ఫారెస్ట్ సెక్యూరిటీకి లొకేషన్ పంపించు అన్నాడు రాజు. ఓకే, మనం వాళ్లను డిస్ట్రాక్ట్ చేయాలి. ఇంకొంచెం టైం గెలిస్తే వారంతా ఎస్కేప్ అవుతారు అంది రమ్య. రాజు చెట్టు వెనకాల నుంచి ఒక రాయి విసిరి దొంగల దృష్టిని మళ్లించాడు. అదే సమయంలో రమ్య తన దగ్గర ఉన్న చిన్న మిర్రర్ను ఉపయోగించి సూర్యకిరణాలతో ఫారెస్ట్ గార్డ్స్కు సిగ్నల్ పంపింది. ఇద్దరూ చాకచక్యంగా ఓ సైడ్ దారిలో ఇతరులను బయటకు పంపించడం ప్రారంభించారు. అంతలో ఒక దొంగ ఓ చిన్న పిల్లవాడి బ్యాగ్ లాగేసుకుంటూ వెళ్తున్నాడు. రాజు వెంటనే ఒక స్టిక్తో వచ్చి అతని ముందు నిలబడి బ్యాగ్ను తీసుకున్నాడు. రమ్య కూడా తన దగ్గర ఉన్న పేపర్ స్ప్రేతో మరొక దొంగను తాత్కాలికంగా అడ్డుకుంది. అయితే అప్పటికే ఫారెస్ట్ సెక్యూరిటీ వాళ్లు వాళ్ల సిగ్నల్ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దొంగలు పోలీసుల చేతుల్లో చిక్కిపోయారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. చిన్న పిల్లలు రాజు మరియు రమ్య దగ్గరకు వచ్చి ఎంతో కృతజ్ఞతతో పలికారు. అక్కా, నువ్వు లేకపోతే ఎవరూ ధైర్యంగా ఉండేవాళ్లం కాదు అన్నాడు ఒక పిల్లోడు. రాజు నవ్వుతూ అన్నాడు, ఇలాంటి టైంలో భయపడకుండా ఆలోచిస్తే ఏ సమస్యైనా పరిష్కారం కనబడుతుంది. ఆ కథ చివరికి టీవీ న్యూస్లో కూడా వచ్చింది. వేసవి ట్రిప్లో వీరోచిత కార్యక్రమం. రాజు మరియు రమ్య. మోరల్: సమయంలో చాకచక్యంగా వ్యవహరించగలిగితే గొప్ప సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ధైర్యం, తెలివితేటలు కలిసినప్పుడు మనం నిజమైన హీరోలమవుతాం.